భార్గవి అమోనియం గ్యాసెస్ లో గ్యాస్ లీక్ అవడం వల్ల అమోనియం గ్యాసెస్ లీక్ అవడం వల్ల తీవ్రమైనటువంటి అలజడి నెలకొన్నటువంటి పరిస్థితి. పర్వాడ ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి బొద్దపోనపాలెం గ్రామం ఈ ఇండస్ట్రియల్ పార్కు తీవ్రమైన అలజడికి ఉలుక్కుపాటికి గురైనటువంటి పరిస్థితి. 50 లీటర్ల అమోనియం గ్యాసెస్ ఏదైతే ఉందో దాని లిక్విడ్ ఒకసారిగా డ్రమ్ పగిలిపోవడంతో మొత్తం అది గ్యాసెస్ బయటకు వస్తే దాన్ని అన్నీ వాటర్ ఎట్టి వాళ్ళు దీన్ని బయటికి కొట్టేసినటువంటి పరిస్థితి. దీని సందర్భంలో పెద్ద ఎత్తున వాయువులు విడుదల అవడం, పొగ విడుదల అవడం జరిగింది. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజల యొక్క ఆరోగ్యాలతో, ప్రజల యొక్క జీవితాలతో ఈ రకంగా చెలగాటమాడొద్దు. గ్యాసెస్ విడుదల అవుతున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వాటర్ తో కొట్టేయడం వల్ల పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఆ వాటర్ తో కొట్టినటువంటి లిక్విడ్ ని కూడా, గ్యాసెస్ ని కూడా లోనాలు కలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా కూడా చేయకుండా బయటికి కాలువల్లోకి కొట్టేసినటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఘటనల మీద కార్మికులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి విశ్వాసం కలిగించడం కోసం అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో విచారణ చేసి ఇలాంటి పరిశ్రమలలో ప్రజలు కార్మికులతో చెలగాటం ఆడేటువంటి పద్ధతులకి స్వస్థ పలికేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఇది ఘటన జరిగినప్పుడు కార్మికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడబడ్డాయి. లేకపోతే ఈ అమోనియం గ్యాసెస్ ఎక్కువగా పీలిస్తే కోమలో పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇట్లాంటి గ్యాసెస్ కంపెనీల్లో మరింత పటిష్టమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించేలాగా ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా లేకపోతే ప్రజలు, కార్మికుల యొక్క జీవితాలతో ఇది చెలగాటమైనటువంటి పరిస్థితి వస్తుంది. జరిగినటువంటి ఘటన 2 గంటలకు జరిగితే 5:30 వరకు అధికార యంత్రాంగాన్ని సమాచారం కూడా లేనటువంటి పరిస్థితి. అందుకని ఒక్కసారిగా బొద్దపోనపాలెం విలేజ్ గ్రామస్తులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. అందుకని ఇప్పటికైనా ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయండి, ఇలాంటి పరిశ్రమ మీద చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తారు.